చేసినటువంటి అంటే ప్రజల కోసం ప్రజాపాలన అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సంవత్సర కాలంలో రైతులు పొంది రైతులకు అందించినటువంటి 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 500 రూపాయలకు గ్యాస్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, మరి ఇంద్రమ్మ కంపెనీల ద్వారా అతి త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఊరూరా ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతుంది మన ప్రభుత్వం. అదేవిధంగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తూ ఉన్నది. అది అమల్లో ఉంది. అందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి మహిళలకు ఉచిత గ్యాస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలతో సాగుతున్న మన ప్రభుత్వం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజల విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగా మన నర్సంపేట నియోజకవర్గంలో మన ప్రతి గ్రామాన ప్రజా విజయోత్సవాలను నిర్వహించడంలో భాగంగా ప్రజాపాలన కళాయాత్ర తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం మన రాజపల్లి గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులు, మహిళలు, యువకులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యదర్శి గారికి, గ్రామ కార్యదర్శి గారు పాల్గొంటున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయడంలో ఒక పాట. ఇందిరమ్మ రాజ్యమట ఇంటింటికి వెలుగులట, ఇందిరమ్మ రాజ్యమట ఇంటింటికి వెలుగులట,